Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపు ఓటర్ల మద్దతు ఇప్పటికీ పవన్కేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం విషయంలో క్లారిటీగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కాపు ఓటర్లు తనకు అనుకూలంగానే ఉన్నారని విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై నేటికి కాపు సామాజిక వర్గం అనుకూలంగా ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే వైసీపీలో కాపులకు ఒరిగిందేమీ లేదు. కానీ తమ సామాజిక వర్గం నేత ప్రభుత్వంలో కీలకంగా ఉండడమే కాకుండా భవిష్యత్తు ఉంటుందని వారికి ఉన్న విశ్వాసమే తన వెనక ఉంటారని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి కాపు యువత మహిళల్లో ఎక్కువ వ్యతిరేకత లేదని, కొందరిలో ఉన్నా అది తక్కువ శాతం మాత్రమేనని ఆయన తెప్పించుకున్న నివేదికల ద్వారా అందాయని పార్టీలో కీలక నేత ఒకరు అనడాన్ని కూడా ఎవరూ తప్పపట్టలేని పరిస్థితి. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నప్పటికీ రాజకీయంగా కేవలం ఒక కులంపైనే ఆధారపడి గెలవలేమని ఆయన భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కులాలకు అతీతంగా అన్ని వర్గాల సమన్వయంతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కేవలం కులం కార్డుతో రాజకీయం చేయనని ఆయన స్పష్టం చేశారు. కాపు ఓటర్ల గట్టి మద్దతు జనసేనకు ఉన్న సంపూర్ణ రాజకీయ విజయానికి ఇతర సామాజిక వర్గాల కలయిక కూడా అవసరమని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కొన్ని సందర్భాలలో పవన్ రాజకీయ నిర్ణయాలు లేదా వ్యాఖ్యలపై కాపు వర్గంలో భిన్నాభిప్రాయాలు, చర్చలు వ్యక్తమవుతున్నప్పటికీ జనసేన అధినేతగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, సమతుల్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అభివృద్ధితో పాటు అన్ని కులాలతో సమన్వయంగా ముందుకు వెళితే తమ పార్టీకి మరొకసారి రిజల్ట్ పునరావృతం అవుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఓటర్లు కాపు సామాజిక వర్గమే. అధికారంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనేది డిసైడ్ చేసేది కూడా వారే. కానీ ఎన్నికల సమయానికి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ చేరువవుతుందని నమ్మకమే ఆయనను ఆ వ్యాఖ్యలు అలా చేసి ఉంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా తనకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ అంచనాలు ఉన్నాయి. అందుకే పెద్దగా కాపు సంఘాల నేతల వ్యాఖ్యలను పట్టించుకోకుండా తాను మాత్రం వచ్చే ఎన్నికల ప్రచారంలో చూసుకోవచ్చని భావిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కాపు సామాజిక వర్గం తనకు గట్టిగా నిలబడుతుందన్న నమ్మకంతోనే ఆయన ముందుకు వెళుతున్నారు. అందుకే ఇవేవీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుని వెళుతున్నారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.